T20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా దుమ్రేపింది. తన తొలి మ్యాచ్ లో కేక పెట్టించింది. బౌన్సీ పిచ్ పై చెలరేగిపోయింది. శ్రీలంకపై సూపర్ విక్టరీ కొట్టింది. T20 వరల్డ్ కప్ ను ఘనంగా ఆరంభించింది. న్యూయార్క్ లో జరిగిన గ్రూప్ డి మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ దాడిని హసరంగ సేన తట్టుకోలేకపోయింది. ఆరంభం నుంచి తడపడింది. ఎన్రిచ్ నోర్జే, కేశవ్ మహారాజ్, రబాడా చెలరేగిపారు. శ్రీలంక బ్యాటర్స్ కు చెమటలు పట్టించారు. లంక ఓపెనర్ నిశంక జస్ట్ 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. కమిందో మెండిస్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేదు. 11 పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ వానిందు హసరంగా నిరాశపరిచాడు. డకౌట్గా వెనుతిరిగాడు. సమర విక్రమ కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఆదుకుంటాడనుకున్న కుషాల్ మెండిస్ కూడా బ్యాట్ ఎత్తేశాడు. 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సౌత్ ఆఫ్రికా బౌలర్లు మరింత రెచ్చిపారు. లంక బ్యాటర్స్ ను ఆడేసుకున్నారు. ఆల్రౌండర్ మాథ్యూస్ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలోనూ లంక బ్యాటర్స్ ఆకట్టుకోలేకపోయారు. కనీసం పోరాటం కూడా చేయలేదు. పేస్ స్పిన్ ను ఎదుర్కోవడంలోనూ విఫలమయ్యారు. 19.1 ఓవర్లలో 77 పరుగులు చేసి శ్రీలంక ఆల్అౌట్ అయింది. లంక బ్యాటర్స్ లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును టచ్ చేయలేదు. 4 ప్లేయర్లు డకౌట్ అయ్యారు. 3 మాత్రమే రెండింకల స్కోర్ ను అందుకున్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎన్రిచ్ నోర్జే 4 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కేశవ్ మహారాజ్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రబాడా 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. బాట్మన్ 4 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత 78 పరుగుల టార్గెట్ చేజ్లో సౌత్ ఆఫ్రికా కూడా ఇబ్బంది పడింది. 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. హెన్రిక్స్ 4 పరుగులే చేశాడు. కెప్టెన్ మర్క్రమ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఫామ్ ను అందుకోలేకపోయాడు. 12 పరుగులు మాత్రమే సాధించాడు. కాసేపు నిలకడగా ఆడిన క్వింటన్ డికాక్ 20 పరుగులు చేశాడు. స్టబ్స్ సైతం ఎక్కువసేపు క్రీజులో ఉండలేదు. 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే టార్గెట్ చిన్నదే కావడంతో మిగతా పనిని హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ పూర్తి చేశారు. క్లాసెన్ 19 పరుగులు, డేవిడ్ మిల్లర్ 8 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన నోర్జేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.